గుడికి వెళ్ళొస్తానక్కయ్య. అలాగేనమ్మా. ప్రతి శుక్రవారం గుడికి వెళ్తున్నావు, ఏదైనా మొక్కుబడా రూపా? అవును బావగారు, మావి గారికి ఇంట్లో ఏమీ తోచదు కదా, ఒక మనవణ్ణి ప్రసాదించమని వేడుకుంటున్నాను. దానికి పైడిమాంబ గుడికి ఎందుకమ్మా? లేడీ డాక్టర్ ప్రసూనాంబ గెలిస్తే చాలదు. పెళ్లి 10 నెలలైన వారికి డాక్టర్ ప్రసూనాంబ సరిపోతుంది. 10 ఏళ్లైన వారికి పైడిమాంబే కనికరించాలి. మా కోసమా నువ్వు మొక్కుకుంటున్నది? అవునక్క. శ్రీకాంత్ నీకు చెప్పలేదమ్మా, మా పెళ్ళైన కొత్తలో మేమిద్దరం తిరుపతి వెళ్ళొస్తుండగా కార్ యాక్సిడెంట్ అయింది. మీ అక్కయ్య గర్భం పోవడంతో పాటు గర్భసంచి కూడా తీసేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి శ్రీకాంత్ని సొంత బిడ్డలా పెంచుకున్నాను. అయ్యో, నాకు అసలు విషయం తెలియక క్షమించక్క. పర్వాలేదమ్మా, మనం మరొకరు మంచిని కోరుకుంటే దేవుడు మనకు మంచి చేస్తాడు. తొందరలోనే పండంటి మనవని నా చేతికిద్దు గాని. గుడికి వెళ్ళరా అమ్మా. పొద్దున్న చదువుతున్నాను. ఒక్క హార్లిక్స్, ఒకటే అదే కుదరదు. ప్లీజ్ డార్లింగ్, అయ్యో, ప్లీజ్. అక్కడికి. అది సాయంత్రం ఆఫీస్ నుంచి తొందరగా రావాలి. ఈ రోజు వరలక్ష్మి వ్రతం. మీ ఆవిడ మొదటిసారి వ్రతం పడుతోంది. ఆడవాళ్ళ పండుగలకి నేనెందుకు వదినా? బాలేవాడివరా నువ్వు. ఏడాది పొడుగునా పెళ్ళాల కాళ్ళకి మనం దండాలు పెడతావా? ఈ ఒక్కరోజే వాళ్ళు మన కాళ్ళకి దండం పెట్టే వ్రతం రా. ఛాన్స్ వదులుకోకు. నా కోసం రండి. సరే, వస్తాను. చూసావా, వస్తానంది నీ మాట వల్ల కాదు, మెయిన్స్ చక్కడు. సాయంత్రం మీ ఆవిడ్ని ఎంత చక్కగా అలంకరిస్తామో నువ్వే వచ్చి చూడు. ఓహో, ఆ ప్రోగ్రాం వేరే ఉందన్నమాట. అయితే సాయంత్రం కెమెరా లోడ్ చేసుకు మరీ వస్తాను. వరలక్ష్మి వ్రతం పేరుతో ఇంకోసారి పెళ్లి కూతురులా ముస్తాబాబోతున్నాం అనమాట. ఈ కెమెరాలో ఫిల్మ్ అయిపోయేంత వరకు నిన్ను రకరకాల యాంగిల్స్ లో ఫోటో తీస్తాను. దానికి ఇది ట్రయల్. ఆహా, శ్రీ మహాలక్ష్మీదేవిలా ఉన్నావమ్మా. ఇప్పుడు గనక మా వాడు నిన్ను చూస్తే నీ కాళ్ళ మీద తనే పడిపోతాడు. శ్రీకాంత్ రావడం లేట్ అయ్యేట్టుందమ్మా. నువ్వు పూజ ప్రారంభించు. పదమ్మా. ఓం శ్రీ వరలక్ష్మీ నమః. ఓం విజయలక్ష్మీ నమః. ఓం ధనలక్ష్మీ నమః. ఓం ధాన్యలక్ష్మీ నమః. ఓం విద్యాలక్ష్మీ నమః. ఓం పశులక్ష్మీ నమః. ఓం సంతానలక్ష్మీ నమః. ఓం మహాలక్ష్మీ నమః. ఓం వీరలక్ష్మీ నమః. ఓం ధైర్యలక్ష్మీ నమః. అష్టమహాలక్ష్మీ నమః. సార్, మీకోసం ఎవరు వచ్చారు సార్. లోపలికి రమ్మను. దీర్ఘ సుమంగళీ భవ. లేమ్మా. వ్రతం సంగతి మర్చిపోయాడేమోరా. ఒకసారి ఫోన్ చేయి. ఆఫీస్ లో ఫోన్ రింగ్ అవుతుంది, ఎవరు ఎత్తడం లేదు. బహుశా బయలుదేరి ఉంటాడు నాన్న. వచ్చేస్తాడమ్మా.
శ్రీకాంత్, ఏ ఇంత ఆలస్యం? నిదానం ప్రధానం కదా నాన్న. ఈ రోజు విశేషం గుర్తుందా? అయ్యో, మహా విశేషమైన రోజు, మర్చిపోతానా? సరే, రూప నీకోసం ఎదురు చూస్తుంది. వెళ్ళి ఆశీర్వదించి ప్రసాదం తీసుకో. ఎంగిలి ప్రసాదానికి విలువేముంది నాన్న? రూప నోముతాడు కట్టుకుంది శ్రీకాంత్. తాడు కట్టుకుందా, తాడు తెంపుకుందా? శ్రీకాంత్, ఏమిట్రా మాటలు? ఏమైంది నీకు? సర్ప్రైజ్ చెకింగ్. పాత రికార్డులన్నీ బద్దలైపోయాయన్నయ్య. తప్ప తాగొచ్చావురా? తప్పక తాగి వచ్చాను. ఇలా తాగొస్తే రూప నీ గురించి ఏమనుకుంటుందిరా? రూప గురించి నేనేమనుకుంటున్నానన్నదే ముఖ్యం. సాయంకాలం నుంచి మీకోసమే కాచుకున్నానండి. పాపం, అలవాటు. ఏం చేస్తాం? నా మొదటి వ్రతం రోజు ఇలా మాట్లాడతారే. మొదటివి కొన్ని మర్చిపోవడం చాలా కష్టం కదూ. పాయసం తీసుకొస్తాను, తాగండి. ఇప్పుడు నేను తాగవలసింది పాయసం కాదు, పాయిజన్. ఏడవకమ్మా, పండగ పూట కంటతడి పెట్టకూడదు. నీ తొలి వ్రతం రోజు, వాడు తొలిసారి వ్రతం చెడ్డ రోజు. అయినా వాడు పుట్టి బుద్ధిరిగాక వాడి నోటి వెంట విస్కీ వాసన వచ్చింది ఈ రోజేనమ్మా. రాస్కెల్, నా ముందు ఎప్పుడు తాంబూలం కూడా వేసుకొని వాడు ఇవాళ తాగి వచ్చాడా? ఎక్కడా వాడు? నాన్న, వాడికి మత్తు తలకెక్కింది, నీకు బ్లడ్ ప్రెషర్ తలకెక్కింది. కొంచెం టైం ఇస్తే రెండు సర్దుకుంటాయి. వెళ్ళి రెస్ట్ తీసుకున్నానా? వెళ్ళానా? చూడమ్మా, అన్ని సమస్యలు నెమ్మదిగా సర్దుకుంటాయి. ఆ తల్లికి మనసారా పూజ చేసావు, ఆ పూజ ఊరికే పోదమ్మా. వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళమ్మా. ఏమండి, మన శ్రీకాంత్ తాగడం ఏమిటండి? ఏదో తట్టుకోలేని సంఘటన జరిగి ఉంటుంది కళ్యాణి, అందుకే తాగి ఉంటాడు. తాగాడు కాబట్టి అలా వాగాడు, అంతేనంటారా? అంతే అని అనాలనుంది కళ్యాణి, కానీ కాదేమో అని నాకు అనుమానంగా ఉంది. నాకేదో భయంగా ఉంది కళ్యాణి. సంథింగ్ రాంగ్ సమ్వేర్. ఏమండి? ఏమండి? తలుపు తీయండి. తలుపు తీయండి. మీ కోపానికి కారణం చెప్పండి. తలుపు తీయండి. దయచేసి నేను చెప్పేది కొంచెం వినండి. ప్లీజ్ తలుపు తీయండి.